జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 25వ తేదీ లేఖన భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 24 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. 7వ వచనము, ప్రతి మనుషుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. అవునండి, హల్లెలూయా. దేవుడు మనకి కృపావరాలు అనుగ్రహిస్తాడు. అది దేనికి అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, అందరి ప్రయోజనం కొరకు. మరి దేవుడే 1 కొరింథీ 12వ అధ్యాయంలో సంఘము క్షేమాభివృద్ధి కొరకు, అందరికీ ప్రయోజనం కొరకు కృపావరాలు ఇస్తాడు. సంఘాన్ని క్షేమాన్ని కలగ చేయాలి. అవునండి, దేవుడు ఒక్కొక్కరికి దయలు ఎలగొట్టే వరమును, అలాగని స్వస్థపరచు వరమును, వాక్యం చెప్పే వరమును దేవుడు ఇస్తాడు. దాన్ని మనం వాడాలి. ఒక్కొక్కరికి కొంతమందికి పరిచర్యలు నానా రకాలుగా ఉంటాయి. బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఏ వరం ఇవ్వలేదు, కానీ ఒక అద్భుతం కూడా చేయలేదు, కానీ ఆయన మారు మనసు పొందుడి అనే సువార్తను మరి ప్రకటించాడు. గొప్ప దైవ సేవకుడు అనగా బిల్లీ గ్రహం గారు కొన్ని వందల మందికి ఆ దినాల్లోనే 1,000,000 మందికి పైన సువార్త ప్రకటించాడు. కానీ ఆ దైవ దాసుడికి మందిరం లేదండి. అవును, అనేక మంది మందిరం పెట్టమన్నారు, కానీ దేవుడు నాకు ఇచ్చినది సువార్త. అవును, ఆయా దేశాలలో మరి దైవ సేవకుడి ద్వారా, బిల్లీ గ్రహం గారి ద్వారా అనేక మంది మరి ప్రభువుని నమ్ముకున్నారు. కానీ ఆయన సంఘం పెట్టమన్నా పెట్టలేదు. అది దేవుడు నాకు చెప్పలేదు. అవునండి, ప్రభు మనకి చెప్పినవే మనము చేయాలి. అవును, ఎందుకనగా చాలా మంది ప్రభు చెప్పనివి కూడా చేస్తూ ఉంటారు. అలా వద్దు. దేవుడు నీకే వరం ఇస్తే ఆ వరమే, అలాగనే దేయాలు ఎలగొట్టే వరం ఇస్తే అది అలా చేసి బయట సంఘానికి బయట క్రొత్త వారికి సువార్త చెప్పాలి. వరాలు వాడి ప్రభు నామంలో బలపరచాలి. మందిరంలో ఉన్న వారికి ఉజ్జీవంగా ఉండాలి. అవును, దేవుడు మనకిచ్చిన కృపా వరములను మరి అన్నానే ప్రవక్తునికి మరి 7 సంవత్సరాలు పెనిమిటితో ఉన్నది, 84 సంవత్సరాలు. అది దేవుడు ఆమెకి ఇచ్చిన సేవ. అలాగే దేవుడు నీకే సేవ ఇచ్చాడు అది తెలుసుకొని ప్రార్థన గాని, వాక్యం చెప్పడం గాని, పంచి పెట్టడం కూడా. మందిరంలో ఏదైనా వస్తువు లేదనుకోండి, తెచ్చి పెట్టడం, అది ఒక పరిచర్య. దేవుడు నీకు ఏది పంచిపెట్టే పరిచర్య ఇచ్చాడా, లేకపోతే లీడింగ్ చేసేది ఇచ్చాడా, దానిలో నువ్వు ఉండాలి. దేవుడిచ్చిన దాంట్లోనే మనం ఉండాలి. ఒప్పుకోవలసిన పాపం 5వ వచనం, ఎడబాయికుడి అంటే దేవుడికి దూరంగా ఉండకూడదు. భార్యాభర్తలు విడిగా ఉండకూడదు. ఒకవేళ విడిగా ఉంటే మరి త్వరపడి వివాహం చేసుకోకుండా, అపోస్తులైన పౌలు గారు ఉపదేశం ఆజ్ఞ కాదు, కానీ ఆయన హితోపదేశం ఏమిటి అంటే ఎక్కువ పరిచర్య చేసుకోవటానికి మరి భార్య లేని వ్యక్తి అలాగనే ఉంది. అవిశ్వాసులు మళ్ళీ ఎడబాయవచ్చు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి నిన్ను విడిచిపెట్టడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ధనాపేక్ష లేని వారి కలిగిన వాడితో తృప్తిగా ఉండి దేవుడు నిన్ను ఎడబాయడు, ఇడువడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మరి అక్రమైన సంపాదన కాకుండా దేవుడు నీకంటూ తృప్తికరమైన భోజనాన్ని ఇస్తాడు. ఆయన ఎడబాయడు. కావున దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే దేవుడు అవకాశం ఇస్తాడు. మరి సంసోనికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, 2-3 అవకాశాలు ఇచ్చాడు. కానీ ఇంకను దెలీలాతో మరి ఉండటం వల్ల తన యొక్క ఆత్మను కోల్పోయాడు. అంటే ఆ బలం, దేవుడిచ్చిన అభిషేకమును కోల్పోయాడు. ఎడబాసును అని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఎడబాసాడు. దేవుడు ఎడబాసిన తర్వాత అతని కన్నులు ఓడదీశారు. దేవుడు బలం ఉన్నప్పుడు అనేక మందిని జయించాడు.
దేవుడు లేనప్పుడు చిక్కిపోయాడండి. జాగ్రత్త, కూలగొట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు. చివరికి ఆజ్ఞ 19వ వచనం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించటే ముఖ్యం. వాక్యం వినటం మంచిదే. యాకోబు 1:22లో వాక్యం వినటం మంచిదే, కానీ ప్రవర్తించటం, విన్న దాని ప్రకారం ప్రవర్తించటమే చాలా గొప్ప విషయం. మొదటి సమూయేలు గ్రంథం 15:22 ఆజ్ఞ గైకొనటమే శ్రేష్టం. సౌలు ఆజ్ఞ గైకొనక మరి పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞ ద్వారా మనం బ్రతుకుతాం. సామెతలు 4:4లో మరి ఆజ్ఞ ఎందుకు అంటే మనం బ్రతకటానికే. దేవుడు కూడా ఒక కండిషన్ ఇస్తాడు. ఒక ఆజ్ఞ ఏది ఇచ్చినా కానీ అబ్రహాముతో కూడా అంటాడు, నువ్వు విడిచితే వెంబడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అవును, దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా లేదనేది ఒక కండిషన్ ద్వారా చివరికి ఆదామ వాళ్ళకు కూడా ఒక కండిషన్ ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తినవద్దు అని. అంటే నువ్వు దేవుడు మాట ఎప్పుడు వింటే బ్రతుకుతాం, దేవుడు మాట వినకపోతే చనిపోతాం ఆత్మీయంగా. కనుక మరి దేవుడు ఏదైనా ఇచ్చేటప్పుడు ఆశీర్వాదానికి ముందు ఆజ్ఞను ఫాలో అవుతాయి, నిబంధనలో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. కావున మనం ఎప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే మనం బ్రతుకుతాం, జీవిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లించు. ఇప్పటి వరకు నీ దయలో నీ కృపలో సహాయం చేశావు, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. మాకు ఇచ్చిన వాటితో మేము కలిగి తృప్తిగా ఉన్నట్లుగా అయ్యా, మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నట్లుగా సహాయం చేయమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.